బీటెక్ అడ్మిషన్ కోసం మంచి కాలేజ్ వెతుకుతున్నారా? అయితే మీ ఫ్యూచర్ కి సరైన చాయిస్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. జేబీఐటీ కాలేజ్ నుంచి మనతో పాటు ఉన్నారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈసీయూ నుంచి మనతో పాటు ఉన్నారు బిఎల్ ప్రకాష్ గారు. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ట్రెండ్లో చాలామంది అడ్వాన్స్డ్ కోర్సెస్, ఏఐ అని చెప్పేసి, డేటా సైన్సెస్, ఇలా రకరకాలుగా ఏఐ బేస్డ్ కోర్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్ట్రానిక్స్ చదువుకుంటే నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫ్యూచర్ని స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఎస్పెషల్లీ జేబీఐటీలో అందిస్తూ ఉన్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో చూసుకుంటే ప్రెసెంట్ చాలామంది స్టూడెంట్స్ కూడా అటు సిఎస్సి వైపు, ఇంకా అడ్వాన్స్డ్గా ఏఐ బేస్డ్ కోర్సెస్, ఏఐ అడ్వాన్స్డ్ కోర్సెస్, ఇలా రకరకాలుగా చూస్ చేసుకుంటున్నారు. మెయిన్లీ ఏఐ బేస్డ్ కోర్సెస్ పైన కూడా కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసీఈకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఈసీ చేస్తే కనుక వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి స్టూడెంట్ కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇది తీసుకుంటే అనేది ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరేం చెప్తారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. స్టార్టింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ద వ్యూయర్స్ ఆఫ్ సుమన్ టీవీ. ఐఎమ్ డాక్టర్ బిఎల్ ప్రకాష్. సో మేడం అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ప్రతి వాళ్ళు సిఎస్సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ ఆప్ట్ చేస్తున్న మాట నిజం, అందులో ఆపర్చునిటీస్ ఉన్న మాట కూడా నిజమే. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్, తర్వాత హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ, తర్వాత చిప్ డిజైన్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, హెల్త్ కేర్ సిస్టంలో కానీ, వీటి అన్నిట్లో కూడా మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, బట్ వేరే స్టూడెంట్స్ చూసుకుంటే మెయిన్గా డేటా సైన్స్, ఏఐ, అడ్వాన్స్డ్ ఏఐఎంఎల్ ఇలాంటి కోర్సెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రానిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి మీరేం చెప్తారు? రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్లో? ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి రెండు రకాలుగా అవకాశం ఉంటుంది. వాళ్ళు కావాలంటే కోర్ సెక్టర్లోనూ వెళ్ళొచ్చు, లేదా కొన్ని ప్రోగ్రామింగ్ కోర్సెస్ లైక్ జావా, తర్వాత HTML కానీ, తర్వాత ఏఐ టూల్స్ కానీ నేర్చుకుని ఇటు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే నేను ఘంటాపదంగా ఏం చెప్తానంటే, సిఎస్సి వాళ్ళకంటే ఈసీఈలోనే ఎక్కువ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మా ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు కూడా సిఎస్సికి ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఈసీఈ వాళ్ళకు కూడా ఇంచుమించు అంతే శాతంలో మా విద్యార్థులు కూడా సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, అండ్ ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో, ఇప్పుడు కమ్యూనికేషన్ రంగం లేనిదే అసలు ఏ వ్యవస్థ కూడా నడవదని మనం చెప్పుకోవచ్చు. అలాంటి కమ్యూనికేషన్ రంగంలో ఈసీ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు చెప్పండి. సో ఇప్పుడు మోడర్న్ కమ్యూనికేషన్స్ తీసుకుంటే ఇంటర్నెట్ కానీ, జీపీఎస్ కానీ, తర్వాత డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ కానీ, సో వీటన్నిటికీ కూడా కమ్యూనికేషన్స్ లేకుండా ఏది పాసిబుల్ కాదు. తర్వాత దీనికి స్పేస్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మనకి, తర్వాత ఆప్టికల్ కమ్యూనికేషన్స్, హై స్పీడ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ మీరు చూస్తే ఈవేళ మీరు ఒక మూవీని సెకండ్స్లోనే డౌన్లోడ్ చేసుకోగలుగుతాం, తర్వాత వీడియోస్ పంపించగలుగుతాం. సో ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ హై స్పీడ్ ఇంటర్నెట్స్, అండ్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ ఉంది. ఓకే, అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నలింగ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము. సిగ్నలింగ్స్ ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ బేస్డ్ అనుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకుంటే స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ అనేది బాగా ఎమర్జ్ అవుతుంది. సో పూర్వం మీరు చూస్తే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, కన్వెన్షనల్ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైం అలొకేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ ఇట్ సెల్ఫ్, ద ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ సిస్టమ్ అండ్ ద టైమింగ్స్ ఆర్ ఆల్సో ఆటోమేటికల్లీ చూజన్, అండ్ సో దట్ వాట్ యు కాల్ ద ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ పాసిబుల్. ఇది అంతా కూడా మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ద్వారానే సాధ్యం. అండ్ ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టర్ అనేది చాలా పెద్ద సెక్టర్. సో హెల్త్ కేర్ సెక్టర్లో ఏ ఉద్యోగం చేసి, హెల్త్ కేర్ సెక్టర్ వైపు ఎలాంటి బిజినెస్ చేసినా కూడా లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు, చాలామందికి తెలిసిన విషయం. సో హెల్త్ కేర్ సెక్టర్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈసీఈ చేస్తే?
సో ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏ డిసీజ్ దగ్గరికి వెళ్ళండి, సో డాక్టర్స్ ఆర్ నాట్ రెడీ టు డయాగ్నైజ్ ద పేషెంట్ వితౌట్ ప్రాపర్ డయాగ్నోసిస్ సిస్టమ్. అంటే దానికి కంపల్సరీగా టెస్టింగ్ ఎక్విప్మెంట్ వాడాలి. అవును, సో కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ మన గుండె ఆపరేషన్ ఎలా గుండెకి పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తూ ఉంది, ఈసీజీ, ఈఈజీ, అలాగే సిటీ స్కాన్, పెట్ స్కాన్, ఆల్ దీస్ ఎక్విప్మెంట్ యూస్ హైలీ అండ్ సాఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్. అంతేకాకుండా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ రంగంలో కూడా ఎలక్ట్రానిక్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చూస్తే రిమోట్ సర్జరీస్ ఆర్ క్వైట్ పాసిబుల్ విత్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్. అంటే ఒక డాక్టరు ఇక్కడే ఉండి దూరంగా ఉన్న పేషెంట్ని ఆపరేషన్ చేయాలి త్రూ రోబోటిక్స్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్స్. అంటే డాక్టర్తో పాటు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ కూడా అక్కడ కంపల్సరీగా ఉండాల్సిందే. ఉండాలి నేను అనేది. అలాగే మీరు చూస్తే కొన్ని ఇప్పుడు పేస్ మేకర్స్, అలాగే తర్వాత విజన్ లేని వాళ్ళకి విజన్ వచ్చేలాగా, తర్వాత హియరింగ్ ఎయిడ్స్. సో దేర్ ఆల్సో సో దేర్ ఆల్సో అవర్ ఎలక్ట్రానిక్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. అండ్ సమ్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సో మీరు చూస్తే కంటి శస్త్రచికిత్సలు చూస్తే అన్ని లేజర్తో. సో దిస్ లేజర్ ఈజ్ ఆల్సో అగైన్ బేస్డ్ ఆన్ అవర్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ అవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఓన్లీ. ఓకే, సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన హెల్త్ కేర్ సెక్టర్లో కూడా. Yeah. సో ఇన్ని వేస్లో వాళ్ళు ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తే కనుక ఇన్ని సెక్టార్స్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండియా మొత్తం కూడా డిజిటలైజేషన్ అయిపోతుంది. ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం. అసలు చేతిలో డబ్బు లేకపోయినా, పర్స్ క్యారీ చేయకపోయినా హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, షాపింగ్ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఏదైనా బుక్ చేసుకోవచ్చు, తినొచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు. టోటలీ డిజిటలైజ్ అయిపోతుంది. ఇంకా ఫ్యూచర్ ముందు ఇంకా ఫాస్ట్గా ఉండబోతోంది. సో మనం డిజిటల్ యుగంలో, డిజిటల్ ఇండియాలో ఉన్నాము. సో మన ఎలక్ట్రానిక్ చేసినటువంటి స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే కెరీర్ ఆపర్చునిటీస్ డిజిటలైజ్ వైపు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మీరు చూస్తే మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పేమెంట్స్ ఆర్ డన్ త్రూ డిజిటల్ పేమెంట్స్. మన స్మాల్ వెజిటబుల్ వెండర్ దగ్గర నుంచి ఒక ఆటో రిక్షా వాళ్ళ, సో ల్యాక్స్లో కూడా పేమెంట్స్ మనం అనేది ఈ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా జరుగుతుంది. ఒకప్పుడు చేంజ్కి చాలా ఇబ్బందులు అయిపోయాయి, అలాంటివంతా అందరికీ ఈజీ అయిపోయింది. కరెక్ట్. ఈ పూర్వం ఒక పర్సన్కి మనం డబ్బులు పంపించాలంటే బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి డీడీ తీసుకుని మళ్ళీ డీడీని పోస్ట్ చేసుకుని ఎంత టైం వేస్ట్, ఎంత ఇదయ్యేది. కానీ ఇది ఇప్పుడు సెకండ్స్లో జరిగిపోతుందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఈసీఈ బ్రాంచ్. సో డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్, ఇందులో మన ఈసీఈ ఇంజనీర్స్ యొక్క ప్రముఖమైన రోల్ ఉన్నది. దానివల్ల చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో తర్వాత మీరు చూస్తే ఈ స్మార్ట్ సిటీస్ మనం ఇందాక మాట్లాడాం కదా, ఆ స్మార్ట్ సిటీస్ ద్వారా అంటే మీరు ప్రతి అడ్వాన్స్డ్ సిటీస్ ఎక్కడ చూసినా కానీ మెట్రో సిటీస్, ఆల్ సిటీస్ ఆర్ ఫిటెడ్ విత్ దిస్ హై స్పీడ్ క్యాప్చరింగ్ కెమెరాస్, ఆన్లైన్ కెమెరాస్. సో అలాంటిది ఎక్కడ చిన్న నేరం జరిగినా విత్ ఇన్ అవర్స్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. అలాగే తర్వాత మీరు ఎటువంటి క్రైమ్ జరిగిన అంటే ఈ అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ సిస్టమ్స్ ఆర్ దేర్. అంటే దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ త్రూ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఓన్లీ. సో అంటే నేర పరిశోధన విభాగంలో కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. తర్వాత నేను ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. హెల్త్ కేర్లో ఎస్పెషల్లీ ఇన్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ వీ యూజ్ రేడియాలజీ. సో అంటే మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అనే ఒక స్పెషల్ బ్రాంచ్ ఉన్నది మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్లో. ఈ మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్ ద్వారా మనము ఒక హై స్పీడ్ మైక్రోవేవ్స్ని పంపించి క్యాన్సర్ టిష్యూస్ని వీ కెన్ కిల్ దెమ్ అండ్ వీ కెన్ ట్రీట్ ద క్యాన్సర్ పేషెంట్స్ అండ్ వీ కెన్ సేవ్ సో మెనీ లైఫ్స్. అంతేకాకుండా మీరు రాడార్ టెక్నాలజీలో మీరు చూడండి, ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే పలానా రోజున హెవీ రైన్ ఉంటుంది, పలానా రోజున క్లౌడీగా ఉంటుంది. ఇవన్నీ కూడా వీఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ సో మెనీ లైఫ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనీ.
సో కొంతమందిని వాళ్ళు సపోజ్ సివియర్ స్టామ్స్ సివియర్ Cyclones సైక్లోన్స్ వచ్చే ఉన్నాయనుకోండి, situations లో. వాళ్ళని అందరినీ అక్కడ ఇవాక్యుయేట్ చేసి అవును. సో చాలా లైఫ్స్ కూడా మనం సేవ్ Save చేయడానికి చేస్తాం. పాసిబిలిటీ ఉంది. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్స్ అంటే మ్మ్. స్పేస్ టెక్నాలజీలో కూడా అవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. ఎలా సార్ అంటే స్పేస్ టెక్నాలజీ కూడా ఎలక్ట్రానిక్స్ తో సంబంధం ఉందంటారు? అంటే ఎలక్ట్రానిక్స్ అంటే కేవలం ఎలక్ట్రానిక్స్ కాదండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. There are different branches of electronics as well as there are different branches in communications as well. In communications, we have got digital communications, optical communications, microwave communication, radar communications, satellite communications. ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్లో మన ఇండియా ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, రష్యా, చైనా అలాంటి అడ్వాన్స్డ్ నేషన్స్తో పాటు మన కంట్రీ కూడా వన్ ఆఫ్ ద 4th నేషన్. ఓకే. అలాగే ఇప్పుడు మీరు రక్షణ రంగంలో చూస్తే అంటే డిఫెన్స్ సిస్టమ్. సో ఒకప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్క గన్ కానీ, ప్రతి ఒక్క వెపన్ కానీ, ప్రతి ఒక్క మిసైల్స్ కానీ అన్నీ మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం స్వయం సమృద్ధి సాధించాం ఈ రక్షణ రంగంలో. మన క్షిపణులు కానీ, మన మిసైల్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్నాం. సో దాని ద్వారా ఏంటంటే సో ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి కూడా మనం ప్రయోగించగలిగినటువంటి మిసైల్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఆపరేషన్ సింధూర్లో వీ హ్యావ్ పిన్ పాయింటెడ్లీ అటాక్డ్ ద what you call the terrorist camps. అంటే without disturbing the human life in the Pakistan, we have pinpointedly attacked them. That much accuracy is achieved only through highly sophisticated defense equipment. Okay. Apart from that, so మన సబ్మెరైన్స్ అంటే మీకు రక్షణ రంగంలో 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ. సో నేవీలో అంటే మనం డిఫరెంట్ మీకు బయట గాల్లో ప్రయోగించే మిసైల్స్ అంటాం, అండర్ వాటర్ మిసైల్స్ని టార్పెడోస్ అంటాం. సో సబ్మెరైన్స్లో కానీ అలాగే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్, షిప్ డిజైన్, తర్వాత టార్పెడోస్ అంటే అండర్ వాటర్ మిసైల్స్. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా మన అమెరికాకి ఇరాన్కి మధ్యలో, ఇజ్రాయెల్కి వాటి మధ్యలో ఒక యుద్ధం జరిగింది కదా. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ వాజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ క్రూషియల్ సినారియో. అలా కాకుండా ఇంకా అంటే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చెప్పాలి అంటే చాలా ఉంది అసలు. ఇప్పుడు మీరు కోవిడ్ అప్పుడు అందరూ ప్రపంచం అంతా ఆగిపోయింది అనుకున్నారు, కానీ మనము ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాం. మన పిల్లల్ని ఎక్కడ ఎడ్యుకేషన్ జస్ట్ ఒక 2-3 months డిలేతో మన అకాడమిక్ ఇయర్స్ అంతా కూడా చేయగలిగాం. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. అండ్ సెమీ కండక్టర్స్ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు యాక్చువల్గా చిప్ డిజైన్స్లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పటికీ మనము వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. అయితే రైట్ మూమెంట్ అంటే దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్ దట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ థాట్ ఆఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. సో ఈ చిప్స్ మీద కూడా మనము వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు, మనకి మనమే డెవలప్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో 130,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి అంటే నేను అనేది చిప్ డిజైన్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా స్టూడెంట్స్కి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. అంటే స్ట్రీట్ లెవెల్ నుంచి కంట్రీ లెవెల్ వరకు, ప్రొటెక్షన్ వరకు కూడా టోటల్లీ ఇంకా ఆర్మీ దగ్గర వరకు అన్నిట్లోనూ కూడా ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెన్స్ ఉంది. డైలీ లైఫ్ నుంచి ఆర్మీ వరకు కూడా. మీరు ఇప్పుడు వాడే జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ త్రూ ఆన్లైన్ సిస్టమ్స్. మీరు ఫ్యూచర్లో చూస్తే డ్రోన్ టెక్నాలజీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ నాట్ ఓన్లీ ఇన్ ద వాట్ యు కాల్ డిఫెన్స్ సిస్టమ్ బట్ ఆల్సో ఇప్పుడు మీకు ఎలా అయితే ఒక పర్సన్ తీసుకొచ్చి ఇస్తున్నాడో ఫ్యూచర్లో ఒక డ్రోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అటువంటి టెక్నాలజీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. అలాగే అటానమస్ వెహికల్స్ యూఏవీస్ అంటారు. సో ఈ యూఏవీస్ డెవలప్ చేయడంలో కూడా ఇండియా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. తర్వాత మీరు చూస్తే మన ఎర్త్ చుట్టూతో జియోసింక్రనస్ ఆర్బిట్ అని ఉంటుంది. అంటే చాలా శాటిలైట్స్ ఇదే ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ శాటిలైట్స్ కూడా లైఫ్ టైం ఉంటుంది. కొంత లైఫ్ టైం తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా ఒక సముద్రంలో పడిపోయేలాగా ప్రయోగం చేస్తారు. అయితే కొంత గార్బేజ్ ఏర్పడటం జరిగింది. ఇప్పుడు మన ఇండియా ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేసిందంటే దాన్ని పిన్ పాయింటెడ్గా అక్కడే నాశనం చేసి అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని నాశనం చేయగలిగినటువంటి టెక్నాలజీని మనం డెవలప్ చేస్తాం. అంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా అలాంటి. సో ఆ తర్వాత వేరే కంట్రీస్ మన లాంచ్ ప్యాడ్స్, ఇప్పుడు శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్ ఉంది. సో ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క శాటిలైట్స్ని ప్రయోగించడానికి మన లాంచ్ ప్యాడ్స్ని వాడుకోవటం జరిగింది. అంటే అంత డెవలప్మెంట్ మన ఇండియా సమృద్ధిగా సాధించింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈసీఈ స్టూడెంట్స్కి ఈ రక్షణ రంగంలో కానీ స్పేస్ టెక్నాలజీస్లో కానీ చాలా బహుముఖ అంటే చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి మాత్రం చెప్తాను. ఓకే, సో ఇలాంటి వండర్స్ అన్ని క్రియేట్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ చేసే స్టూడెంట్స్కి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. రైట్ సార్. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ బేస్మెంట్ అంటే స్టడీస్ అనేది బేసిక్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో మెయిన్గా స్టూడెంట్ అండ్ పేరెంట్ కూడా ఆలోచించేది అదే, అంటే ఏ కాలేజ్లో వేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళు టోటల్లీ చక్కగా అన్ని నేర్చుకోగలుగుతారు అని. సో బయట చూసుకుంటే చాలానే యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వై డూ వాళ్ళు ఎందుకు ఖచ్చితంగా JBIT చూస్ చేసుకోవాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ స్టూడెంట్ ఇంటర్మీడియట్ వరకు చదివే ఒక విధానం చాలా వరకు బై హార్ట్ చేసుకునే విధానమే ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం క్రిటికల్గా చదవాలి. అంటే మీరు అడుగుతారు వై, హౌ, ఇలాంటి క్వశ్చన్ వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటూ దాన్ని అంటే ఇది ఎలా డెవలప్ అయింది, ఇది ఎలా పనిచేస్తుంది ఒక సిస్టమ్ని ఆ మైక్రో లెవెల్లో స్టడీ చేస్తే వాళ్ళకి ఫండమెంటల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే తర్వాత సర్ఫేస్ నాలెడ్జ్ ఆటోమేటికల్లీ దే కెన్ డెవలప్. సో జనరల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫండమెంటల్ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫండమెంటల్ సబ్జెక్ట్స్ మీద. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ కొంచెం అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ చదువుతారు. అయితే మా JBITలోనే ఎందుకు చదవాలి? ఒక కాలేజీలో స్టూడెంట్ని జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆ కాలేజీ నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళారు, ఎంతమంది ప్లేస్మెంట్ సాధించారు, తర్వాత ఎంతమంది అల్యూమిని అంటే పూర్వ విద్యార్థులు ఎంతమంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ అంటే IIC ఇది ఎంత బాగా ఉంది అంటే మేము చాలా మంచి మంచి కంపెనీస్తో MOEs చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు మా స్టూడెంట్స్కి MOEs ద్వారా ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానీ లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ ఇవి ప్రొవైడ్ చేయడం ద్వారా మా స్టూడెంట్స్ యొక్క ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఓకే, రైట్. ముఖ్యంగా CRT ప్రోగ్రామ్ కూడా మీ కాలేజ్లో చాలా స్పెషల్గా కండక్ట్ చేస్తూ ఉంటారు సెకండ్ ఇయర్ నుంచి అని విన్నాను. కొన్ని కాలేజెస్లో చూస్తే అంటే CRT వచ్చేసి ప్లేస్మెంట్కి సంబంధించి, సో ఫోర్త్ ఇయర్లో ప్రోగ్రామ్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. వెరాజ్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే, సో ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సెకండ్ ఇయర్ నుంచి? అంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ సాఫ్ట్వేర్ బేస్డ్ జాబ్స్ కాబట్టి మేము ఫస్ట్ ఇయర్లో C ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ దే ఆల్సో లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్ విచ్ ఈజ్ అనదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కోర్స్. సో మేము సెకండ్ ఇయర్ నుంచే మేము వీ హ్యావ్ ఏ వెల్ డిజైన్డ్ కరిక్యులం నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద ECE బట్ ఆల్సో వీ గివ్ ఇన్పుట్స్ లైక్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్. అవి ఒక ప్లాన్డ్గా సెకండ్ ఇయర్లో కొన్ని, థర్డ్ ఇయర్లో కొన్ని అలా ఇస్తాము. అలాగే మేము మా విద్యార్థులకి మైనరింగ్ ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు వాళ్ళు కావాలంటే AMLలో స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. అంటే దానికి ఒక 18 క్రెడిట్స్
అదనంగా సంపాదించాలి మనం. ఓకే అందులో అప్పుడు మైనరింగ్ డిగ్రీ ఇన్ ఏఎంఎల్ అని ఇస్తాం. ఓకే. అంటే సో మేజర్ కోర్స్ తో పాటు మైనర్ కోర్స్ కూడా ఇస్తున్నారు. అంటే నేను అనేది ఈసీఈతో పాటు ఇందాక చెప్పా Yes. కదా, ఈసీలో రిలేటెడ్ ఇండస్ట్రీసే కాకుండా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అంటే ఒక సిఎస్సి స్టూడెంట్కి తో సమానంగా మా ఈసీఈలో కూడా అటువంటి అవకాశాలు ప్రొవైడ్ చేసే విధంగా మా కరికులం డిజైన్ చేసాం. అందుకనే మా స్టూడెంట్స్ చాలా మంచి మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ సాధించడం జరిగింది. సో కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తాను, ఇక్కడ మాకు 12 స్టేట్ ఆఫ్ టెక్నాలజీస్ ల్యాబొరేటరీస్ అంటే అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఓకే అదే కాకుండా మేము ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసినటువంటి 46 lakhs డిఎస్టీ ఫిస్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి మా స్టాఫ్ మెంబర్ సాధించారు. దాని ద్వారా కూడా స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ చేస్తాము. అందులో కూడా పేటెంట్స్ తర్వాత పేపర్స్ రాసుకునే విధంగా వారికి అవగాహన కల్పిస్తాము. తర్వాత అది కూడా ట్రైనింగ్ చేస్తాము అనమాట. సూపర్ అండి. సో సిఆర్టీ ప్రోగ్రామ్ బాగుంది, కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అందులోనూ మేజర్ అండ్ మైనర్ ప్రోగ్రామింగ్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్తో బయటికి వెళ్తున్నారో సో పర్సంటేజ్ ఎంత ఉంటుందండి? మాది సుమారుగా 90-95% స్టూడెంట్స్ మంచి ఎంఎన్సీస్లో లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా లైక్ దట్ ఇలాంటి మంచి మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్ అవుతుంది. మాకు రీసెంట్గా 15 లక్షల ప్యాకేజ్తో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. సో అలా అంటే ఇది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. చాలామంది 10 lakhs అబోవ్ ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. తర్వాత మాకు స్ట్రాంగ్ అల్యూమినై కనెక్ట్ ఉంది. సో అల్యూమినీ ద్వారా కూడా వీ హ్యావ్ అంటే అల్యూమినీ మెంబర్ని మేము మా గవర్నింగ్ బాడీలో తర్వాత మా అకాడమిక్ కౌన్సిల్లో కూడా మెంబర్స్గా చేస్తాం. వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఒపీనియన్స్ తీసుకుంటాం. తర్వాత ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక స్టూడెంట్ ఈసీఈలో జాయిన్ అయిన అతన్ని ఫుల్గా ఆల్రౌండర్గా డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత వీ అష్యూర్ హిమ్ ఎయిదర్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ఏ వెరీ గుడ్ కంపెనీ ఆర్ వీ అష్యూర్ హిమ్ ఏ హయ్యర్ స్టడీస్. మా స్టూడెంట్స్ వేరే కంట్రీస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరితో కూడా మేము నిత్యం కాంటాక్ట్లో ఉంటాం. వీ టేక్ దేర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ అండ్ వీ ట్రై టు ఇంప్లిమెంట్ ద సజెషన్స్ గివెన్ బై దెమ్. అండ్ స్టేక్ హోల్డర్స్ లైక్ పేరెంట్స్, ఇండస్ట్రీ రిక్రూటర్స్ వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలుసుకుని కరికులంని ఎప్పటికప్పుడు ప్రతి 2 సంవత్సరాలకి అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. సూపర్ సార్. సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు చూసుకుంటూ ఉంటే గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ని అంటే యంగ్ ఎంటర్ప్రీనియర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. స్టూడెంట్స్ కూడా చాలామంది ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళలాగా అంటే బిజినెస్ పర్సన్స్గా ఎదగాలని కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఈసీఈ చేస్తే కనుక? సో వీ హ్యావ్ అవర్ ఇండస్ట్రీ చెప్పా కదా, వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్. సో మాకు ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ సెల్ అనేది ఉంది. సో దాని ద్వారా ఎవరైనా స్టూడెంట్ ఒక మంచి ఐడియాతో వస్తే, సో వాళ్ళు ఒక స్టార్టప్ ఐడియాతో వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అంత అసిస్టెన్స్ అంతా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఓన్గా ఒక కంపెనీ రన్ చేసేలాగా. సో అవర్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ ఆల్ ద ఇన్పుట్స్. సూపర్ అండి. అంటే ఎంప్లాయ్మెంటే కాదు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ని అయితే కంప్లీట్గా వాళ్ళు స్టడీస్ విషయంలో అకాడమిక్ విషయంలో స్ట్రాంగ్గా చేస్తారు. దాని తర్వాత ఏదర్ వాళ్ళు ఎంప్లాయీగా వెళ్ళాలి అంటే ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపిస్తారు, లేదు అంటే ఒక ఎంటర్ప్రీనియర్గా వెళ్ళాలంటే కూడా స్టార్టప్కి సంబంధించి టోటల్ హెల్ప్ మనకి కాలేజ్ నుంచి ఉంటుందంటున్నారు. ఇట్స్ గ్రేట్ థింగ్ నిజంగా. అంటే మీ కాలేజ్లో స్టూడెంట్ అడుగు పెట్టాడంటే నెక్స్ట్ ఇంకా అడుగు బయట పెట్టడం ఒక చక్కగా సెటిల్ అయిపోతారనమాట. అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేరెంట్స్. కరెక్ట్ అంటే తర్వాత నిత్యం పేరెంట్స్తో కూడా కాంటాక్ట్లో ఉంటాం. సపోజ్ మాకు ఒక స్ట్రాంగ్ మెంటరింగ్ సిస్టమ్ ఉంది. సపోజ్ ఒక్కోసారి కొంతమంది విద్యార్థులు ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏదన్నా చదువులో వెనకబడినా అంటే వీ డివైడ్ ద స్టూడెంట్స్ ఇంటూ ఫాస్ట్ లెర్నర్స్, మీడియం పేస్ లెర్నర్స్ అండ్ స్లో లెర్నర్స్. స్లో లెర్నర్స్ మీద కూడా స్పెషల్ అటెన్షన్ పే చేసి వాళ్ళు ఎలా ఆన్ పార్ విత్ మీడియం పేస్ లెర్నర్స్ ఆర్ ఫాస్ట్ లెర్నర్స్గా తయారవ్వాలి. ఇవాళ ఇండస్ట్రీ చూస్తుంది ఏంటంటే ఏ క్విక్ లెర్నర్. దే ఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ అట్ సబ్జెక్ట్.
బట్ క్విక్ లెర్నర్గా ఉండాలి. ఎందుకంటే ఈవేళ ఒక సిస్టమ్ పనిచేస్తుంది అనుకోండి, ఒక సాఫ్ట్వేర్, రేపు ఆ సాఫ్ట్వేర్ ఇట్ మే బికమ్ అబ్సలీట్. సో అంటే కొత్త సిస్టమ్స్కి అనుగుణంగా ఈ స్టూడెంట్ తను Upgrade రెడీ అవ్వాలి. అవ్వాలి. అంటే అడాప్టబుల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మా ట్రైనింగ్లో ఒక భాగం అనమాట. వీ ప్రొవైడ్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వీ కండక్ట్. సో అంటే ఒక ఆల్రౌండర్గా డెవలప్ అవడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని స్టూడెంట్ అందిపుచ్చుకునేట్టుగా మేము తయారు చేస్తాం. అంతేకాకుండా మాకు స్ట్రాంగ్ లైబ్రరీస్ ఉంది. సో లైబ్రరీ మేము వీ కాల్ ఇట్ యాజ్ లెర్నింగ్ రిసోర్సెస్. ఇట్ ఈజ్ ఏ లెర్నింగ్ రిసోర్సెస్ అని అంటాం మేము. సో కాబట్టి స్టూడెంట్స్ లైబ్రరీకి ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా, అంటే వీ హ్యావ్ ఏ డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్, ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. సో వీ గివ్ ఆల్ నెససరీ ఇన్పుట్స్ ఫర్ మేకింగ్ ద స్టూడెంట్ టు బి ఎన్ ఇండస్ట్రీ రెడీ ప్రొడక్ట్. సార్ లైబ్రరీస్ చెప్పారు కాబట్టి ముఖ్యంగా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలనుకుంటారు. సో మీరేం చెప్తారు ఈ విషయంలో? మా కరికులంలోనే ప్రతి సెమిస్టర్లో 5 థియరీ సబ్జెక్ట్స్, ఒక 3 నుంచి 4 ల్యాబొరేటరీ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ల్యాబొరేటరీ కోర్సెస్ ద్వారా స్టూడెంట్కి ఆన్లైన్ ఎక్స్పీరియన్స్, అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. మీరు ఒక కాన్సెప్ట్ని ఎంత చదివినా మీరు అది ప్రయోగశాలలో మీరు దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, దాని రిజల్ట్ చూసినప్పుడు మాత్రమే అది మీకు మనసులో బలంగా నాటుకుంటుంది. అందుకని మేము ఈ ల్యాబొరేటరీ కోర్సెస్ని కూడా ప్రతి సెమిస్టర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ ల్యాబొరేటరీ కోర్సెస్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా చేయడానికి మా దగ్గర ఒక 12 స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్తో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో వీ ప్రొవైడ్ ఆల్ నెససరీ ఇన్పుట్స్ టు ద స్టూడెంట్స్ ఇన్ మేకింగ్ దెమ్ అవేర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈసీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ మైండ్లో ఉంటుంది కదా, ఈసీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి. సో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటు జేబీఐటీలో చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ మీరు ప్రెసెంట్ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఆఫ్టర్ కాలేజ్ కంప్లీషన్ కూడా ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటుంది అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈసీఈకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఈసీఏ కాదు, ఇంకా అదర్ బ్రాంచెస్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. జేబీఐటీలో అడ్మిషన్స్ తీసుకోండి. నమస్తే.